ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో జనరల్గా ఎవరి మీటింగ్ పోతే వాళ్ళ మీటింగ్లో వాళ్ళకి ఏదన్నా ప్రశంసలు కురిపిస్తారు, వరాలు కురిపిస్తారు. ఆ వర్గానికి సంబంధించినటువంటి చాలామంది రాష్ట్రంలో లక్షలాది మంది వృత్తి కులాలను ఆధారపడినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్ని వరాలు వస్తాయి అనుకున్నారు. కానీ గాడపోయినా కూడా మళ్ళీ ఆయన ఏంటంటే ఆవుతుడ కథ మాదిరిగానే ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి మీద మాట్లాడమే, పచ్చి అబద్ధాలు మాట్లాడమే. కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా కొన్ని మంచి మాటలు మాట్లాడితే బాగుండే, ఆయన గురించి మాట్లాడితే బాగుండే. సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ నిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపినేమో. ఏ సంఘటన జరిగినా దానికి కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావా అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఈ నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు? ఎక్కడైనా 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో, బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. మరి సొసైటీలకు 20% బార్లు వైన్లు ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన జయంతి రోజు జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతారు, జీవో వస్తుంది, అందరూ చూసారు. మేము అడిగినవి కాదు ఇవన్నీ కూడా, మీరిచ్చిన హామీలు. ఇలా ఒక బహుజన వీరుడు, బహుజన నాయకుడు, రాజు అయినటువంటి చరిత్ర, క్షత్రియులే రాజు అన్నప్పుడు కాదు, సామాన్య చిన్న కులాలు కూడా రాజు కావచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర. మరి మేము కూడా రాజ్యాధికార దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన మీరు 42% మీ రిజర్వేషన్ మీద మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి వల్లనే చట్టం వచ్చిందంటే ఏదన్నా న్యాయమా చెప్పండి? ఏమన్నా న్యాయమా? మీ స్థాయిలో మీరు మాట్లాడడం తగ్గుతుందా? అధికారం రావడానికి చెప్పొచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 అబద్ధాలు ఆడతామంటే ఎట్లయితే చెప్పండి? కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, అసలు ఏమనుకుంటారన్నా కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 42% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని 2 కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో
మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. పెంచిన కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులో వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకులా కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 50% క్యాప్ లోపలనే మీరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపల మేము తెచ్చి చేసినాం. మరి మేము ఒకవేళ కేసీఆర్ గారు 50% చట్టం చేస్తే నువ్వు 70% చట్టం తీసుకురా, మరి 60% చట్టం తీసుకురా. నీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి చేతుల్నే మరి తగ్గించే అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మరి కావాలనే కదా. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే 42 ఇస్తాం, 52 ఇస్తాం, 62 ఇస్తామని మీరు పెట్టిండ్రు కనుక మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మరి పెట్టకుండా అటు ఇటు తిప్పుతున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. అది ఓన్లీ డిసెంబర్ 2023 వరకు నడిచింది. అది తర్వాత జరగదు. అది అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాల్సింది చెప్పేది పోయి ఎప్పుడు గొర్రెలకు పైసలు ఇస్తారు, గొర్రెలకు డబ్బులు వేస్తారంటే దాన్ని స్కామ్ పెరిగినా దాన్ని బంద్ చేయించారు. 3 లక్షల గొర్రెలకు ప్రతి యాదవ్ సోదరికి 3 లక్షలు మేము ఇస్తామన్నాము. వర్షాలు పడుతున్నాయి, ఇప్పటివరకు కూడా చేప పిల్లల టెండర్ ఫైనలైజ్ కాలేదు. చెరువులు నిండినాయి, చేప పిల్లలు ఎప్పుడు వదులుతారు? దాని మీద దాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా లిక్కర్ పాలసీ తయారవుతుంది, మరి ఎప్పుడు జీవో ఇస్తారు? రేపో మాపో పాలసీ వస్తుంది. మరి పెంచిన రిజర్వేషను సొసైటీలకు ఎప్పుడు ఇస్తారు? బార్లు సొసైటీలకు వైన్ షాపులు ఎప్పుడు ఇస్తారు? 20%. దాని జీవో ఎప్పుడో విడుదల అవుతుంది. అది జయంతి రోజు చెప్పాల్సిన బాధ్యత కాదా? ఎవరు రాసిస్తే ఇలా 30 సంవత్సరాలు పాపన్న పరిపాలించిన ప్రాంతాలను మైనింగ్కి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ ఉన్నటువంటి గౌడ సంఘ నాయకులు, కరీంనగర్లో ఉన్నటువంటి గౌడ సంఘ నాయకులందరూ, వరంగల్, కరీంనగర్, జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఒక గౌళ్ళే కాదు మిగతా పాపన్న స్ఫూర్తితో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, వాళ్ళందరూ కూడా బహుజన నాయకులందరూ కూడా పాపన్న కోటలు ధ్వంసం అవుతున్నాయి. గ్రానైట్ క్వారీస్ మొత్తం పెద్ద పెద్ద గ్రానైట్ క్వారీలు వచ్చినాయి. అక్కడ చరిత్ర కనుమరుగైతే అంటే మేము జీవో ఇచ్చినాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినాం. మేము చేసింది కూడా మీరంటే ఎట్లా చెప్పండి? 30 సంవత్సరాలు మైనింగ్కి ఇచ్చి మేము దాన్ని క్యాన్సిల్ చేసి ఆర్కియాలజీకి ఇచ్చినాం. డేట్తో సహా ఉంది. 2019లో ఇచ్చినాం, 11/12/2019 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు. దీన్ని కూడా మేము ఇచ్చినామంటే 2019లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా చెప్పండి? మేము చేసిన మంచి పనులు మీరే చేసినామని చెప్తున్నారు, చెడ్డ పనులంతా మేమే చేసినామని చెప్తున్నారు. ఇట్లా ఇది ప్రజాస్వామ్యంలో తగునా? ఆడపిల్లలు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నో రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రకరకాల మోసాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన. ఉదయం బయటికి వెళ్తే సాయంత్రం వరకు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంట్లో ఉంటే కూడా, ఇంట్లో ఒకరు ఉంటే కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలా ఏం చేయండి మేము చేసినామని చెప్తే, మేము చేసింది కూడా మీరే చేసినామని చెప్తే ఎట్లా? మేము ఇచ్చినటువంటి సేఫ్టీ మోపులు మీరు ఇచ్చిండ్రు, మేము తయారు చేసి 2 సంవత్సరాలు కష్టపడి తయారు చేస్తే కనీసం ఏనాడు కూడా మీరు తయారు చేసిండ్రు మేము ఇచ్చినామని చెప్పట్లేదు. ఇలా పెండింగ్ ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేసిండ్రు, మేము కంప్లీట్ చేసినామని చెప్తున్నాం.
మీ ప్రభుత్వం చేసేటువంటి గతంలో చేసినటువంటి ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే మంచి పనులను కూడా మీరు చేసిరని చెప్తున్నాం. కానీ మీరు ఏం చెప్పకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేయడానికి పంపించి అది కూడా ఆర్డినెన్స్ బయటికి రాకుండా మళ్ళీ ఢిల్లీకి పంపించి సంబరాలు చేసుకొని మళ్ళీ అక్కడ అపాయింట్మెంట్ ఓడియకుంటే ఆ అపాయింట్మెంట్ కూడా మేమే కారణం అన్నట్లు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవకపోయినా మేమే, కేసీఆరే. పార్లమెంట్లో రాకపోయినా కేసీఆరే. వర్షాలు ఎక్కువ పడ్డా కేసీఆరే. ఎక్కడైనా బిడుగు కూలిపోతే కేసీఆరే. మొత్తం కేసీఆరే. కేసీఆర్ ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు పంటలు పండలేదు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏం లేదు. ఉపవాసంతో ఆకలి సాగులు వచ్చింది. ఇప్పుడు మాత్రం కడుపు నిండా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఎట్టి పరిస్థితుల ఇచ్చేది లేదు. కనీసం ఆ ప్రోగ్రాంలో బలహీన వర్గాల గురించి, రైతుల గురించి ఏదైనా మాట్లాడతారనుకున్నాం. కానీ ఏది మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ని బదనాం చేసే మాటలు మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రైతులకు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతి ఒక్కటి అమలు అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరనే సంగతి ప్రభుత్వం గుర్తించాలని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఉన్నటువంటి 3 మంత్రి పదవులు బీసీలో కేటాయించండి. మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం కూడా 42% మీ నాయకులకు కేటాయించండి. బీసీలకు సంబంధించినటువంటి ఎంతోమంది అధికారులు పోస్టింగ్లు దొరకక ప్రాధాన్యత పోస్టులలో దూర ప్రాంతాలు పనిచేస్తున్నారు, అణచివేతకు గురవుతున్నారు. వాళ్ళకు కూడా హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సెక్రటరియట్లో మంచి మంచి హోదాలు ఉన్నటువంటి పోస్టులు కలిగించండి. జనాభా ప్రాతిపదికగా అన్నిట్లలో కూడా అందరికీ అవకాశం కలిగించండి. మరి 10% ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పేదవాళ్లకు, పేద ఓసీలకు తగ్గేటట్లు చేయండి. 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గరకు వచ్చింది. ఇంకా 1 మిలియన్లు ఉండే సంవత్సరాలు. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు అనాలంటే అది ఎందుకు అనాలి? హైదరాబాద్లో దుకాణాలన్నీ బంద్ చేసినందుక, కల్తీ పేరు మీద కేసు పెట్టి బొక్కలేసినందుక ఎందుకు అనాలి చెప్పండి? ఎప్పుడైతే మీరు 20% వైర్లు బాల్ రిజర్వేషన్ కేటాయించి పాపన్న జిల్లాకు పేరు పెట్టి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి బకాయిలు లేకుండా అందరు చెల్లించి చట్టసభలో సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ బహుజనుల పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకోవడం కాదు, వాళ్లకు ఇంత గొప్ప సపోర్ట్ చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏం చేయకుండా కేసులు పెట్టి లోపల వేసినందుకు పేరు పెట్టుకోవాలంటే ఒప్పుకోరు. అది ఎవరు ఒప్పుకోరు. కావాలంటే మీరు అది పోల్ ఏదో పెడతారు కదా మన ఫోన్లలో, పెట్టి చూడండి ఒక్కసారి, సోషల్ మీడియా పెట్టి చూడండి. ఈ పేరు తగునా, ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ పేరు? అది ఎవరైనా ఒక జాతికి గుర్తుపెట్టుకుంటూ చేస్తే, గొప్ప గుర్తుపెట్టుకుని చేస్తే ఆ జాతి అట్లా కీర్తిస్తుంది. అంతేగాని కేసులు పెట్టి హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేసి కార్మికులను చెట్టుకొని పుట్టుకొని పంపించి భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మేము ఇచ్చినట్టు వ్యాల్యూ చేసినట్టు చెప్పుకుంటే కాదు. ఆనాడు మేము స్థలాన్ని కేటాయించినాం, నిధులు కేటాయించినాం. ఇలా అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ల్యాండ్ ఇంకో దగ్గర ఏదో ఇప్పించి సంతోషం, దానికి మేము కాదనం.
మేము చేసిన దాన్ని కొనసాగించారు, దాన్ని కూడా మేము సంతోషం. కానీ చేయని కూడా మేము చేసినామంటే మేము చేసింది కూడా మీరు చేసినామని చెప్పుకుంటే ఎట్టి పరిస్థితి ఒప్పుకోమది. ఈ జాతులకు అన్నీ చేసినప్పుడే, ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప దీనికి అవకాశం ఉండదు.